మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై గణేశాయ నమః. ఇంకొక సందేహము చాలా మందికి ఈ కాలంలో కలిగింది. సహజంగా ప్రకృతి సిద్ధమైనటువంటి కొన్ని విషయాలలో స్త్రీ జన్మ ఒకటి. అందులో ఋతుక్రమం, ఈ పూజలు చేసే విధానంలో ఇంట్లో దైవం ఉంటుంది. ఈ కాలంలో ఈ దీక్షలు బట్టి, అయ్యప్ప దీక్షలు, హనుమాన్ దీక్షలు పట్టిన వాళ్ళకి కొంత తెలుస్తోంది. స్త్రీ ఋతుక్రమంలో పీరియడ్ టైమ్స్ లో పూజలు చేయకూడదు, ఎవరిని తాకకూడదు. కానీ ఈ కాలంలో వెళ్ళదు కాబట్టి ఇంట్లో వస్తువులు ముట్టుకుంటున్నారు, అటు ఇటు తాకుతున్నారు. అలాంటప్పుడు ఇంట్లో ఎవరైనా పూజ చేయవచ్చా? ఇవి విసర్జించవలసిన 5 రోజులు. 5 రోజులు కూడా ఆమె పూజలు అర్చనలు చేయడం కానీ చేయకూడదు. చాలా వైపరీత్యాలు వస్తాయి, కుటుంబం చాలా సమస్యలకు లోనవుతుంది. అలాగే పువ్వులను తాకకూడదు, మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను ఆమెలో ఒక ఫిజికల్ రసాయనికం జరుగుతుంది కాబట్టి ఆ 5 రోజులు ఆమె ముట్టిన ఆ పీరియడ్ టైంలో చెట్లను గాని తులసిలను గాని ముడితే ఆ చెట్లు నెల రోజుల లోపలే వాడిపోయి నశించిపోతాయి. అటువంటి విషతుల్యమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి, ఒక రసాయనిక చర్య జరుగుతుంది. కాబట్టి ఋతుక్రమంలో అంటే పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పువ్వులను గాని మొక్కలను కానీ చిన్న పిల్లలను కూడా తాకకూడదు అంట. మరీ ముఖ్యంగా 4వ రోజు ఈ పవిత్రమైనటువంటి పూజకు ఉపయోగించే పూజా ద్రవ్యాలు ఏవి కూడా ముట్టకూడదు. అలాగే ఇంట్లో పిల్లలను తాకి భర్తను తాకి వాళ్ళు ఆ పూజ చేయవచ్చా ఆ బట్టలతోనంటే అస్సలు చేయకూడదు. ఇంటి యజమాని పూజ చేయకుంటే ఎలాగో ఉంటుంది, ఇల్లంతా బాగా ఉండదు అనుకున్నప్పుడు ఇంటి యజమాని ఒక శుభ్రమైన వస్త్రాన్ని పూజా మందిరంలో పెట్టుకొని డైరెక్ట్ గా స్నానం చేసిన తర్వాత ఇంకేమీ తాకకుండా వెళ్ళి అందులో సిల్క్ వస్త్రాన్ని కానీ, పట్టు మడి అంటాం అనుకోండి, ఒక సిల్క్ వస్త్రాన్ని కానీ, ఒక ఉలన్ వస్త్రాన్ని కానీ, ఒక లుంగి లాగాను ఒక పంచలాగా కట్టుకొని దీపారాధన దూరం నుంచి చేయాలి. కానీ విగ్రహాన్ని 5 రోజులు ముట్టుకోకూడదు. విగ్రహాలను తాకకుండా దూరం నుండే దీపారాధన మాత్రమే చేసి కాసిని పుట్నాలు బెల్లం నివేదించాలి 5 రోజులు. తర్వాత ఆమె ఇల్లంతా ఆమె శుభ్రమైనాక, ఇల్లంతా శుభ్రపరచుకున్నాక ఇంకా వీలైతే ఎప్పుడైనా నది స్నానాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఒక బాటిల్లో నీళ్లు తెచ్చుకునే గంగా నది కానీ, ఏదైనా కృష్ణా నది, ఏదైనా పుణ్య నది 5వ రోజు ఒక మామిడాకు కానీ, తమలపాకు కానీ, ఏది వీలు కాకుంటే ఆ నీళ్లలో మామూలు ట్యాంక్ నీళ్లలోనే పసుపు పాల చుక్క వేసి ఒక పువ్వు వేసి ఇల్లంతా మామూలు పసుపు నీళ్లు చల్లుకున్నా చాలు. చల్లుకొని ఆమె మళ్ళీ శుచి అయిన బట్టలతోని మామూలుగా నిత్య కర్మలాగా పూజ కార్యక్రమాలు భర్తకు అందివ్వడం కానీ, లేకపోతే తను పూజ చేసుకోవడం కానీ. 5వ రోజు కూడా తలస్నానం, 4వ రోజు తలస్నానం సరిపోదు, 5వ రోజు కూడా తలస్నానం చేసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొత్తగా నిత్యంతరంగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చెప్పాలి. అది ఏం పెద్ద అవమానం పడాల్సిన అవసరం లేదు. అది మానవం సంబంధించి కాదు, దాన్ని ఏదో పెద్ద తప్పుగా దోషంగా కూడా ఎంచవద్దు. ఒక మనిషికి శుచి శుభ్రం ఎలాగో మనకు కరోనా టైంలో ఎలా చెప్పారో అలాగే శుచి శుభ్రంగా ఉన్నప్పుడే పవిత్రమైన స్థలాన్ని, ఎంత పవిత్రంగా పూజా మందిరాన్ని, కుటుంబాన్ని, ఇంటిని పవిత్రంగా చూసుకుంటే అంత ఆరోగ్య ప్రవృత్తి మనకు కలుగుతుంది. ఇది చిన్న సమస్య గాని చాలా మంది చెప్పుకోవడానికి వాళ్ళకి అభిమానం గాని ఏదో అవమానకరంగా గాని బాధపడుతుంటారు. ఇది కూడా న్యాచురల్ విషయం. మగవాళ్ళకి ప్రకృతి సిద్ధంగా షేవింగ్లు రోజు తప్పి రోజు ఎట్లా చేసుకుంటున్నారో మంత్లీ ప్రతి మంత్ స్త్రీలకు ఉండేటువంటిది అది ఒక శారీరకమైనటువంటి ప్రకృతి సంబంధించిన అవస్థ కాబట్టి దానికి అవమానపడాలి. కాకపోతే శుచి శుభ్రంగా ఉన్నప్పుడు. అలాగే ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి మనం స్నానం చేయకుండా ఎందుకు ముట్టుకోమంటే పైన కటింగ్ అయిన వెంట్రుకలు అటు ఇటు ఇంటి నిండా పడి అవి ఆహార పదార్థాలు దాని లోనికి ఎక్కడ వెళ్ళిపోతాయో అని క్షౌరశాల నుంచి వచ్చిన తర్వాత అంటే కటింగ్ షాప్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రావడం వలన ఆ మలినమైన వస్త్రాలు విడవడం వలన శుచి శుభ్రంగా తయారవుతారు. ఇది కూడా అంతే. 4 రోజుల తర్వాతకు చక్కగా శుచి శుభ్రంగా ఉన్న తర్వాతనే పూజాది క్రవ్యాలు కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఇంకొకటి, చాలా మంది ఫంక్షన్లలోకి వెళ్తూ ఉంటారు కానీ చాలా తప్పు. అందులో ముఖ్యంగా వివాహానికి మీకు తెలియకుండానే మీరు పాపం చేస్తున్నట్టు. ఒక రోజు వెళ్ళకుంటే కాదు, నాకు పడలేదు అని చెప్పితే ఈజీగా తప్పుకోవచ్చు. కానీ కొత్త బట్టలు కట్టుకొని వివాహ మండపంలోకి వెళ్ళదు. కావాలంటే దూరంగా భోజనంలో ఎవరితో పెట్టించుకొని భోజనం చేసి రావచ్చు. ఇలాగే ఇండ్లలో పాలివాళ్లు గాని, వంశస్థులు గాని చనిపోయినప్పుడు కూడా ముఖ్యంగా పెళ్లి పూజలప్పుడు భోజనాలకు వెళ్ళకూడదు. ఇంట్లో వంట చేసుకొని, లేకుంటే భోజనశాల నుంచి అక్కడ ఫంక్షన్ నుంచి ఇంటికి టిఫిన్ తెప్పించుకొని తినాలి. కానీ మీరు డైరెక్ట్ గా కొత్త బట్టలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని ఈ పీరియడ్ టైంలో తర్వాత ఎవరైనా మరణించినప్పుడు మనకు సూతకం అనే ముట్టుడులో ఉన్నప్పుడు అలా ఫంక్షన్లకు వెళ్ళకుండా చాలా మీకు తెలియకుండానే కోటి జన్మల పుణ్యాలను కరిగించుకొని పాపాన్ని మూడగట్టుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి
ఆ విషాద సమయంలో మీకు మీ పాలి వాళ్ళు చనిపోయి వంశస్థులు చనిపోయినప్పుడు ముట్టుట్లో వివాహాలకు పూజా కార్యక్రమాలకు గుడి ప్రాంగణాలకు కూడా వెళ్ళకూడదు. కొత్త నూతన దాంపత్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు అశుభ్రంగా ఉన్నప్పుడు వివాహ మండపాలకి అక్షింతలు ముట్టకూడదు. ఇవన్నీ ఎవరికి వాళ్లే స్వచ్ఛందంగా ఇవాళ కాకుంటే ఇంకో ఫంక్షన్ కి అటెండ్ కావచ్చు, కానీ తెలిసి తెలిసి ఒక పాపాన్ని చేయకండి అని సవినయంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్.